హాయ్ ఎవ్రీవన్. ఫస్ట్ థంబ్నెయిల్ చూసి ఎవరైతే క్లిక్ చేసి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకు ఒక పాయింట్ ఏంటి అంటే, ఇది పార్ట్ బి. పార్ట్ ఏ ఆల్రెడీ నిన్న రిలీజ్ అయింది ఇదే వీడియోకి సంబంధించి. అది ఒకసారి చూడండి. చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. అండ్ ఆల్రెడీ పార్ట్ ఏ చూసి పార్ట్ బి చూస్తున్న వాళ్ళు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఈ వీడియోలో యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కానీ రైటర్స్గా కానీ ఇండస్ట్రీలోకి వద్దాము అనుకున్న వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగా వీడియో ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా ఎక్స్పీరియన్స్డ్ ఇన్సైట్స్ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలి, మీ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలి అంటే రియల్ సినారియోస్ ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రశాంత్ సాగర్ అట్లూరి గారు. సో వీడియో ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ గురించి ఆల్మోస్ట్ నాకున్నవన్నీ అడిగేశాను. దెన్ విల్ కమింగ్ టు సమ్ టెక్నికల్, అంటే రైటింగ్ వాటి గురించి కొన్ని ఉన్నాయి టు హెల్ప్ యాస్పిరెంట్స్ అండ్ ఆల్. మీ కెరీర్ స్టార్ట్ విత్, అంటే రైటర్ గా స్టార్ట్ చేశారు కదా కెరీర్. ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ డేస్ లో ఎవరు పెద్ద పరిచయం ఉండుండ్రు, పెద్దగా కనెక్షన్స్ ఉండుండు. హౌ డిడ్ యూ గెట్ దట్ ఫస్ట్ ఆపర్చునిటీ? అంటే ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్? ఆ ఫస్ట్ ఆపర్చునిటీ తెచ్చుకోవడానికి మీ జర్నీ, అంటే మీరు ఏం చేశారు, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్? యాక్చువల్ గా 20 years బ్యాక్ స్టార్ట్ చేశాను. 2004 ఐ ఫినిష్ మై ఎంబీఏ. ఓకే. ఎంబీఏ అవగానే ఐ గాట్ ఎ లుక్రేటివ్ జాబ్ ఆఫర్ ఉండింది నాకు. ఓకే. బట్ అప్పుడు నాకు అర్థమైంది, ఇఫ్ ఐ గో దేర్, ఫిలిమ్స్ ఎక్కడో మైండ్ లో తిరుగుతా ఉండింది. అటు వెళ్ళానంటే ఇంకా అక్కడే ఉండిపోతాను. దట్ ఈస్ వన్ థింగ్ అని అప్పుడు స్టార్ట్ అయింది. యాక్చువల్లీ 2004 till 2007 ఐ స్ట్రగుల్డ్. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిల్మ్ నగర్ లో చిన్న చిన్న బుక్స్ దొరికేవి, ప్రొడక్షన్ హౌసెస్ అవి ఇవి. అక్కడికి వెళ్ళి ఐ యూస్ టు ర్యాండమ్లీ మీట్ పీపుల్. వెళ్ళి కలిసేవాడిని, సార్ ఇట్లా చేయాలనుకుంటున్నా అంటే ఏం చదివేవాడు, ఇట్లా ఎంబీఏ అంటే చక్కగా పోయి జాబ్ చేసుకోక, ఎందుకయ్యా నీకు ఇండస్ట్రీ. ప్రతి దగ్గర యునానిమస్ గా పీపుల్ యాక్చువల్లీ దే డోంట్, అంటే ఎంకరేజ్ అని కాదు, ఇక్కడ నువ్వు చాలా స్ట్రగుల్ అవ్వాలి అని చెప్తారు వాళ్ళు. అప్పుడు మనకి అది అర్థం అవ్వలేదు, టు బి ఫ్రాంక్. లేదు ఇలా చెప్తున్నారు, ఎందుకంటే మనకి బ్రైట్ ఎగ్జాంపుల్స్ చూస్తూ ఉంటాం. జీవి గారిని చూసాం కదా, హీ స్ట్రగుల్ బట్ నౌ హీస్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. ఏలేటి గారిని చూసాం, స్టార్టెడ్ ఆఫ్ విత్ ఐటీ, ఇలా ఉన్నారు. సో వై నాట్ అస్ అన్న ఇదే ఉంటుంది. కానీ బట్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇట్స్ అ స్ట్రగుల్. ఫర్ 3 years ఐ స్ట్రగుల్. ఇక్కడ ఏంటి, సడన్ గా నువ్వు డబ్బు సంపాదించే ప్రాసెస్ నుండి నువ్వు డబ్బు ఇంట్లోంచి తెప్పించుకునే ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్, అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది పోయి ఐ వాస్ డూయింగ్ ద అదర్ థింగ్. ఐ వాస్ పిస్డ్ ఆఫ్ యాక్చువల్లీ ఆఫ్ మై లైఫ్. అప్పుడు నేను వెళ్ళి టెలివిజన్ లో ఏదో ఓపెనింగ్ ఉంది, దే ఆర్ లుకింగ్ ఫర్ సమ్ క్రియేటివ్ గై హూ కెన్ రైట్ ఇవి షోస్ అన్నారు. ఫర్ 1.5 years ఐ వర్క్డ్ ఇన్ టెలివిజన్ జస్ట్ టు మేక్ సమ్ బ్రెడ్ అండ్ బటర్. టెలివిజన్ లో చేసి ఆఫ్టర్ దాట్ ఐ కేమ్ ఆఫ్. వచ్చేసి ఇప్పుడు సీరియస్ గా ట్రై చేద్దాం. సో సమ్వేర్ అరౌండ్ 2009 లో ఐ అగైన్ ఇక్కడికి వచ్చేసి స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఇట్ టుక్ మీ అనదర్ 2 years టు గెట్ ఇన్ టు ద గ్రూప్. ఈ లోపల కొన్ని పరిచయాలు అయ్యి, బికాస్ ఆఫ్ మై టెలివిజన్ బ్యాక్గ్రౌండ్ అనుకోవచ్చు, బికాస్ ఐ మెట్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు. అట్లా ఐ మెట్ అమర్ కామేపల్లి అని, ఆయన మీ టు రైట్ ఫర్ హిమ్. అంటే యూజువల్ గా వెళ్ళి whomever I know, వాళ్ళు కలిసినప్పుడు ఆ స్క్రిప్ట్స్ ఇచ్చేవాడు, చదవండి, ఐ వాంట్ టు డైరెక్ట్ దిస్. చదివి ముందు వై డోంట్ యు బికమ్ ఎ రైటర్ అన్నారు. దట్స్ హౌ అట్లా రైటర్ గా. మీరు అంటే బిగినింగ్ లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు, అండ్ ఈవెన్ 5 to 6 years టైం పట్టింది, అంటే ఫుల్ టైం రైటర్ లాగా యాక్టివ్ గా ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి. దెన్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ చంద్రశేఖర్ ఏలేటి గారు, ఈవెన్ విజయేంద్ర ప్రసాద్ గారు, అంటే చాలా పెద్ద పెద్ద రైటర్స్ తో వర్క్ చేశారు. అంటే ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? హౌ డిడ్ యూ గెట్ దోస్ కాంటాక్ట్స్ అంటారు? కాంటాక్ట్స్ ఏం లేదు, నా హోమ్ టౌన్ లో నాకు ఒకటి తెలుసు. తను ఇక్కడ ఏదో జాబ్ చేస్తా ఉన్నాడు, నాట్ రిలేటెడ్ టు ఫిలిమ్స్, బట్ చంద్రశేఖర్ ఎల్లేటి గారి క్యాంప్ అంటారు కదా, అతను నుండి అక్కడ వాళ్ళు రైటర్స్ కోసం వెతుకుతున్నారు అన్నప్పుడు నా ఫ్రెండ్ బాగా రాస్తాడు అని చెప్పాడంట. కాల్ మీ, ఊరికే అసలు ఏంటో చూద్దాం అనుకోకుండా ఐ మెట్ ఫ్యూ పీపుల్ దేర్. దే లైక్డ్ ద వే ఐ టాక్డ్ అండ్ ఆల్. ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా అనుకోండి. ఆ ఇంటర్వ్యూ ఆ తర్వాత ఎల్ఐటి గారిని కనిపించారు.
అది అండ్ ఐ టెల్ యూ దిస్ అండి, ఇవన్నీ ఎలా వస్తాయి ఫర్ ఎస్పెషల్లీ రైటర్స్ అవ్వాలన్నా, ఫిల్మ్ మేకర్స్ అవ్వాలన్నా, ఫస్ట్ థింగ్ ఇస్ చాలా చదువుకోవాలి. ఓకే ఐ డోంట్ మీన్ అకాడమికల్లీ, ఓకే ఐ మీన్ దేర్ లాట్ ఆఫ్ బుక్స్ అవుట్ దేర్. ఓకే యూ షుడ్, అంటే ఫిల్మ్స్ చూసి ఫిల్మ్స్ తీయడం దట్స్ డిఫరెంట్ ఆర్ట్. ఓకే బట్ వైల్ రీడింగ్ మీకు ఏంటి అంటే యువర్ ఇమాజినేషన్ చాలా వైడన్ అవుతుంది. ఓకే For the writer as well as the director. Okay. Both are equally important to make a film. Of course, film makers కి ఎక్కువ ప్రైజ్ వస్తుంది బికాస్ వాళ్ళ ఇది రీచ్ అలాంటిది. యూ హ్యావ్ టు బి అన్ యావిడ్ బుక్ రీడర్. నా లైఫ్ లో నాకు జరిగిన మంచి ఏంటి అంటే, మై డాడ్ ఈజ్ అన్ ఇంగ్లీష్ టీచర్. ఆయన బుక్స్ చదివేవారు. సో ఆ బుక్స్ అన్ని ఇంట్లో ఉండేవి. చాలా చిన్నప్పుడే జెఫ్రీ ఆర్చర్ వీళ్ళందరినీ ఏముంటుంది దానిలో అని చూసి చదవడం, ఆ ఇంట్రెస్ట్ బాగా నచ్చి ముందుకు వెళ్తా ఉండడం. అండ్ ఎస్పెషల్లీ రాబర్ట్ లుడ్లూమ్ అన్నతను, హీస్ లైక్, ఐ కన్సిడర్ హిమ్ మై గురు బికాస్ అతను నా మైండ్ ని ఓపెన్ చేసిన విధానం, అంటే యూనో అసలు అట్లాంటివి చదివినందుకు వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ హ్యావ్, ఆ నాలెడ్జ్ ఇవాల్టి వరకు సస్టైనెన్స్ నాది. బై వాట్ దే రోట్ అన్న ఫీలింగ్. సో వెన్ యూ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్ ఏమవుతుంది అంటే, యువర్ మైండ్ ఇట్ ఓపెన్స్ అప్ టు అ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్. మనం ప్యారిస్ వెళ్ళక్కర్లేదు, అతను ప్యారిస్ గురించి డిస్క్రైబ్ చేస్తే అదంతా చదువుకుని ఓకే ఇలా ఉందేమో అన్న ఫీలింగ్. నౌ వి ఇది ఏంటి, ఇంటర్నెట్ టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్. సో వెళ్లకుండా కూడా యూ కెన్ సీ పిక్చర్స్ అండ్ ఆల్. బట్ ఆ రోజుల్లో యూ హ్యావ్ టు ఇమాజిన్ బై వాట్ హీ హాస్ రిటర్న్. సో అలా ఎప్పుడైతే ఇమాజినేషన్ అన్నది చాలా స్ట్రాంగ్ పాయింట్ అయింది, అది కాకుండా వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ నేర్చుకుంటాం వెన్ యూ రీడ్. ఇప్పుడు మనం అదే నాలెడ్జ్ తోటి వెన్ వి టాక్, ఇఫ్ పీపుల్ లైక్ ఇట్ అంటే ఆ వేవ్ లెన్స్ మ్యాచ్ అయినప్పుడు, అరే దిస్ గై ఇస్ గుడ్ అని వెల్కమ్ చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు, బట్ స్మార్ట్ వర్క్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. ఐ అర్జ్ ఆల్ ద ఫిల్మ్ మేకర్స్ టు డూ వన్ థింగ్, హార్డ్ వర్క్ చేయండి, బట్ దట్ షుడ్ బి లైక్ 50-50 గా పెట్టుకోండి. ఇఫ్ యూ ట్రై టు బీ యాజ్ స్మార్ట్ యాజ్ పాసిబుల్, అప్పుడు ఏమవుతుంది అంటే చాలా త్వరగా రీచ్ అవ్వచ్చు. ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ద నాలెడ్జ్, ఇట్ టుక్ మీ 10 years టు హ్యావ్ అ ఫుట్ హోల్డ్. ఇప్పుడు వచ్చేవాడికి యాక్చువల్ గా ఈజీ అనిపిస్తుంది నాకు. ఏంటి అంటే షార్ట్ ఫిల్మ్స్, దే కెన్ మేక్ షార్ట్ ఫిల్మ్స్, దాన్ని కాలింగ్ కార్డ్ లాగా వచ్చేయచ్చు. వి హావ్ సీన్ ద జర్నీ ఆఫ్ సుజిత్, ఎంత పెద్ద సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు ఆయన. ప్రశాంత్ వర్మ, వీళ్ళందరూ షార్ట్ ఫిల్మ్స్ నుండి వచ్చి నౌ దే ఆర్ మేకింగ్ హ్యూజ్ ఫిల్మ్స్. బట్ ఫర్ అ రైటర్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్, ఇట్ టుక్ మీ 10 years. ఇన్ స్పైట్ ఆఫ్ ఎప్పుడో 2012 లో వచ్చేసింది మూవీస్, బట్ 24 కి గానీ నా మూవీ రాలేదు బయటకి. సో ఐ ఆల్వేస్ రిగ్రెట్ దిస్ డెసిషన్. వై డిడ్ంట్ ఐ వెంచర్ ఇన్ టు షార్ట్ ఫిల్మ్స్? ముందే తీసుకుంటే బాగుంటుంది కదా అని ఇప్పుడు అనిపిస్తుంది. సో ద టైం పాసెస్. అందుకే చెప్తున్నాను, స్మార్ట్ వర్క్ ఈజ్ నీడెడ్. మేము ఇంటూ హార్డ్ వర్క్ చేసాము, హార్డ్షిప్స్ అనుభవించాము, డబ్బులు లేక ఎంతో కష్టపడ్డాం, టు బి వెరీ వెరీ ఫ్రాంక్. ఆ తర్వాత ఏమైపోద్ది అంటే తెలియకుండా ఇవన్నీ వదిలేసి ఎందుకు ఈ కష్టాలు, నేను ఒకనొక టైంలో అనుకునే ఐ వాంటెడ్ టు షిఫ్ట్ ఎవ్రీథింగ్. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ ఎ రైటర్, నాట్ ఏబుల్ టు క్రాక్ ద ఫిల్మ్ మేకింగ్ మోడ్ యాక్చువల్ గా చెప్పాలంటే. గూగుల్ కి వెళ్ళిపోయాను, గూగుల్ నుంచి కాల్ వచ్చింది, దే వాంటెడ్ తెలుగు కంటెంట్ రైటర్స్. ఇట్ వాజ్ హై పేయింగ్ జాబ్. ఆ లూక్రేటివ్ ఆఫర్, అసలు వెళ్తాం ఫైనల్ గా లెట్స్ జస్ట్ ఫేస్ ద ఇంటర్వ్యూ అని వెళ్ళాను. అసలు గూగుల్ ఎలా ఉంది, ఆఫీస్ స్పేస్ ఎలా ఉందో అని వెళ్ళాను. లవ్డ్ ఇట్. అండ్ చక్కగా ఇంటర్వ్యూ, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఇంకా నేను వెళ్ళిపోవాలి. బట్ ఫిలిం బగ్ అన్నది ఎంత స్ట్రాంగ్ అంటే, మనం లైఫ్ లో లస్ట్ అంటాం, లస్ట్ ఇస్, బట్ లస్ట్ ఫర్ సినిమా అన్నది ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్ అండి. లస్ట్ ఫర్ సినిమా అన్నది అది ఇట్ వోంట్ లెట్ యూ గో ఎనీవేర్. సో ఆ ఆఫర్ ఉండి కూడా ఐ డోంట్ టేక్ ఇట్.
ఓకే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లెట్స్ నాట్, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, ఐ హ్యావ్ టు సపోర్ట్ దమ్ ఇన్ దర్ ఎడ్యుకేషన్. ఇక్కడ వచ్చి ఐ టెల్ యూ దిస్, రైటర్స్ గా వస్తున్నాం, సక్సెస్ఫుల్ అవుతున్నాం, సో ద పే విల్ బి గుడ్. సో వాట్ ఐ టెల్ ఇస్, ఇక్కడ పే అన్నది ద ఇండస్ట్రీ డిసైడ్స్. ఈవెన్ ఇఫ్ యువర్ టాప్ రైటర్, ఇఫ్ ద ఇండస్ట్రీ డిసైడ్స్ దట్ ఇంతే నీకు వచ్చేది అంటే అంతే వస్తుంది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్, మీకు బ్రేక్ వచ్చి, అది కూడా బిగ్గెస్ట్ బ్రేక్ లాగా వచ్చేంత వరకు యూ హ్యావ్ టు ఎండ్యూర్ ఆల్ దిస్. ఇప్పుడు వచ్చే వాళ్ళకి కూడా అదే చెప్తారు, ఏడీగా జాయిన్ అవుతారు. ఒక డీసెంట్ పే ఇప్పించాలి అని ప్రతి డైరెక్టర్ కి ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్ బడ్జెట్స్ వాటిల్లో నలిగిపోయి ఎక్కడో లాస్ట్ ఏడీకి చాలా తక్కువ వస్తూ ఉంటుంది. అంటే యూఆర్ లెర్నింగ్ కదా అని చెప్పి వాళ్ళని చేసేయడం. అంటే యూజువల్లీ ఇది అనురాగ్ కశ్యప్ గారు చెప్తారు, ఆర్జీవి చెప్పేవారు, ఇదేంటి అంటే ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ మూవీ ముందు మన దగ్గర జాయిన్ అవుతారు, మూవీ అయిపోయి అందరు వెళ్ళిపోయిన తర్వాత రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఉంటారు. దే ఆర్ ద లెస్ పెయిడ్ ఇది. వెరాజ్ చిన్న చిన్న మొన్న ఎప్పుడో విన్నాను, హెయిర్ డ్రెస్సర్స్ పర్ ఇది కదా, డే టు డే బేసిస్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళు సంపాదించే చాలా ఎక్కువ ఉంటుంది, మోర్ దాన్ వాట్ ఏడీస్ డూ. సో ఇలాంటి హార్డ్షిప్స్ ఉంటాయి. ఈ హార్డ్షిప్స్ అన్నవి తట్టుకొని నిలబడాల్సింది ఒకటి, దట్ యూ షుడ్ హ్యావ్. అంటే ఇఫ్ యూ హ్యావ్ లైక్ ఇఫ్ యూ హ్యావ్ దట్ లస్ట్ ఫర్ సినిమా, యూ విల్ స్టాండ్ హియర్. బట్ అట్ సేమ్ టైం మీరు విపరీతంగా చదివితే, డోంట్ వేస్ట్ యువర్ టైమ్ వాచింగ్ అ ఫిల్మ్. మోర్ దెన్ దాట్, రీడ్ అ బుక్. దిస్ ఐ విల్ ఆల్వేస్ టెల్, యూ రీడ్ అ బుక్, మనకి ఇమాజినేషన్ ప్రాగ్రెస్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం when you interact with somebody after reading a book, your knowledge has already increased by some percentage. So a new knowledge will always make you a new man. So by reading, by accumulating whatever knowledge, adi ఏ book అయినా పర్లేదు, just give it a read. Can you suggest few books అంటే బిగినర్ గా స్టార్ట్ చేయాలి అంటే ఏ బుక్స్ తో స్టార్ట్ చేస్తే బెటర్? See, like I say, my guru, Robert Bloom. Okay. So ఈయన ఉన్నారు, అండ్ దెన్ యూ హ్యావ్ జేమ్స్ హ్యాడ్లీ చేజ్ అని ఉన్నారు. హీ ఈజ్ చిన్న బుక్స్ అండి అవి. అగాథా క్రిస్టీ, ఇలాంటి కొన్ని ఆథర్స్ ఉన్నారు. అంత ఎందుకంటే మన తెలుగులోనే ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఎండమూరి గారు చదవండి. ఇప్పుడు అప్పుడెప్పుడో రాశారు అని ఎప్పుడు ఆలోచించద్దు, ఎందుకంటే రామాయణ మహాభారతాలు కూడా ఎప్పుడో రాసినవి, బట్ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సో నేనేం చెప్తానంటే, బుక్ అన్నది ఎప్పుడు అవుట్డేటెడ్ అయింది అన్న ఫీలింగే ఉండదు. ఎందుకంటే బుక్ లో వెన్ యూ రైట్, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎమోషన్స్ ని ఎంటాంగిల్మెంట్ ఉంటుంది బుక్ లో. మన మూవీస్ లోనే మంచి సీనరీ, మంచి బ్యాక్డ్రాప్, స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాం కాబట్టి అది ఎలాగో ఇట్ ఈస్ యాడింగ్ 50% ఆఫ్ ద వాల్యూ కాబట్టి ఇక్కడ ఎమోషన్స్ 50% తగ్గినా పర్లేదు అనుకుంటాం. ఫిలిమ్స్ లో అది ఉంటుంది, బట్ బుక్స్ లో ఏంటి అంటే, బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎ విజువల్, ఎవ్రీ విజువల్ ఇస్ యువర్స్. సో ఏం చేస్తారు, ద ఎమోషన్స్ ని రైట్ విచ్ వేలో రాస్తే కానీ ఒక బుక్ పర్ఫెక్ట్ గా అవ్వదు. అందుకే రీడ్ బుక్స్ అంటాను. అవి పాతవి కొత్తవి అని ఏం లేదు. మనకి అన్ఫార్చునేట్లీ ద రీడింగ్ హ్యాబిట్ అన్నది పోయింది, కానీ మేక్ ఇట్ హ్యాబిట్. ఎవ్రీ ఏడీ షుడ్ రీడ్ అట్లీస్ట్ ఫర్ 1 hour a day. Spite of doing other films చేస్తున్నా, ఏం చేస్తున్నా సరే, 1 hour you should read it. If there are films, watch world cinema. మనకి ఏమవుద్ది అంటే, ఇండియాలో ఎస్పెషల్లీ ఐ టెల్ యూ దిస్, మన దగ్గర అన్ని రకాల సినిమాలు ఉంటాయి ఇండియాలో. అంటే వీ హ్యావ్ ఫిలిమ్స్ దట్ ఆర్ కామెడీస్, వీ హ్యావ్ ఫిలిమ్స్ దట్ ఆర్ లవ్ స్టోరీస్, అన్ని జానరస్ ఉంటాయి. అండ్ ముఖ్యంగా మనం ఏంటి అంటే, వి thoroughly enjoy songs, ibi avi. And now let's shift our focus towards world cinema. World cinema ki velte emavuddi ante, if you see Iranian films, or if you see Polish films, enti ento struggle అనుభవిస్తూ ఉంటారు యాజ్ ఎ నేషన్. వాళ్ళకి ఏంటి, ఎప్పుడొచ్చి ఇరాక్ వాడు దాడి చేస్తాడో తెలీదు, వాళ్ళ లాంగివిటీ చాలా తక్కువ. సో వాళ్ళ తాపత్రయం ఎలా ఉంటది, టు టెల్ గుడ్ స్టోరీస్, టు టెల్ స్టోరీస్ రూటెడ్ ఇన్ దేర్
వాళ్ళ డే టు డే లైఫ్స్ లో ఓకే వచ్చే స్టోరీస్ చెప్తాం. ఓకే మనం ఏంటి అంటే మనకి యాక్చువల్ గా అలాంటి థ్రెడ్స్ ఏం లేవు, టు బి వెరీ ఫ్రాంక్. యా ఆ థ్రెడ్స్ లేనందుకు మనం ఏంటి అంటే చాలా హాయిగా ఒక కామెడీ సినిమా ఆలోచిస్తాం. రూటెడ్ ఫిల్మ్స్ అనేది మనం చెయ్యం. అదే మీరు యూరోపియన్ ఫిల్మ్స్ చూడండి, దే ఆర్ ఆల్వేస్ ట్రై టు టెల్ ఎ ప్రాబ్లం. ఓకే వాళ్ళకున్న ప్రాబ్లం చుట్టూ అది సెంట్రిక్ అవుతుంది. ఓకే అందుకే మన సినిమాలు ఎలాగో చూస్తాము, బట్ ట్రై టు వాచ్ వరల్డ్ సినిమా ఓకే టు సమ్ ఎక్స్టెంట్, సో దట్ మనకి ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి, విజిటింగ్ న్యూ కంట్రీ అన్న ఫీలింగ్ వస్తుంది. వెన్ యూ వాచ్ అన్ ఇరానియన్ ఫిలిం, వాడు చూపించేదంతా ఇరాన్ లో కాబట్టి యూఆర్ వాచింగ్ ఇట్ దేర్. అండ్ ఆ టైంలో అసలు ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఓల్డర్ ఫిలిం, ఇప్పుడు సమ్ టైమ్స్ ఏవి తోచినప్పుడు ఐ గో బ్యాక్ అండ్ వాచ్ ఆల్ ద క్లాసిక్స్, హిచ్కాక్ గారు ఇవి చూస్తున్నప్పుడు, రోమన్ పొలాన్స్కి వీళ్ళవి చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ పరిస్థితులకు తగ్గట్టు హౌ దే హావ్ మేడ్. ఇఫ్ ఎట్ ఆల్ ఐ హ్యావ్ టు రైట్ అ ఫిలిం విచ్ ఈస్ బేస్డ్ ఇన్ 80s అండ్ నౌ, ఈ రెండు టైమ్ లైన్స్ నేను చేయాలి అంటే దట్ విల్ హెల్ప్ మీ బై వాచింగ్ దోస్. సో అలా my suggestion to all the ADs and writers, read a book and watch as many films as possible from world cinema. Got it. Hollywood ఒకటే కాదు, Hollywood is not the benchmark. There are many filmmakers out there. See, సడన్ గా కొరియన్ ఫిల్మ్స్ ఒక 10 years గా చూస్తే కొరియన్ ఫిల్మ్స్ ఆర్ న్యూమరో యునాయి. మన భాష సినిమాలు చూడడం ఎంత తక్కువ చేస్తే మనం కొత్త సినిమాలు చెప్పగలుగుతాం. ఇప్పుడు మనం ఇక్కడ వచ్చి 10 సినిమాలు చూసామనుకోండి, తెలుగు సినిమా 10 చూస్తే మనం రాసే సినిమా కూడా ఇంకో 11వ సినిమాలానే మిగిలిపోద్ది. అదే మనము విపరీతమైన వైడ్ స్పెక్ట్రమ్ లో సినిమాలు చూస్తే, యూ వాచ్ మలయాళీ ఫిల్మ్స్, నీ భాష వదిలేసి మిగిలిన చూడు, సో యూ విల్ నో వాట్ ఈస్ రన్నింగ్. ఆ మెంటాలిటీకి వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చూస్తున్నారు. అట్లా ఏంటి అంటే యూ కెన్ డైవర్సిఫై యువర్ స్పెక్ట్రమ్. మనకున్న వెబ్జిఆర్ లాగా స్పెక్ట్రమ్ వరకు ఎన్ని సినిమాలు ఉంటే వాటిని కన్జ్యూమ్ చేస్తే బెటర్. బట్ మనవే చూసి బాగా నచ్చాయి కాబట్టి నేను వస్తాను అంటే, ఆల్రెడీ వచ్చేసిన సినిమాని ఇన్స్పైర్ అయ్యి నువ్వు వచ్చినప్పుడు నువ్వు కొత్తగా ఏమి చెప్పలేవు. దట్ ఈస్ వేర్ వెన్ యూ గో విత్ ఎ స్క్రిప్ట్, మేక్ ష్యూర్ ఇలాంటి స్క్రిప్ట్ ఇప్పుడు రాలేదు అని చెప్పి. అండ్ ఇంకోటి చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యే రూల్ ఒకటి ఉంది. ఏంటి అంటే మనకున్న ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ. హ్యూమన్ ఎమోషన్స్ అన్ని చాలా తక్కువ. మన కోపం, భయం ఇట్లాంటి ఈ ఎమోషన్స్ లోనే ఉంటాయి. ఎవరు చేసినా, జర్మన్ ఫిల్మ్ మేకర్ అయినా, తెలుగు ఫిల్మ్ మేకర్ అయినా, కొరియన్ ఫిల్మ్ మేకర్ అయినా, ఈ ఎమోషన్సే మనకున్నవి. సో మనం ఏది రాసినా వీటిలోంచి వెళ్లాల్సిందే. నా కొత్తలో నేను వచ్చినప్పుడు నాకు ఒక ఆయన చెప్పారు, ఏంటి అంటే మనం సడన్ గా ఒక మూన్ మీదకి ఒక స్పేస్ షిప్ ల్యాండ్ అయింది, దానిలోంచి ఒకటి దిగాడు, పోనీ ఒకటి ఎందుకు నువ్వే దిగావను, నువ్వే దిగి వెళ్తున్నావు, ఇదంతా నీకు చాలా కొత్తది ఫర్ ద ఆడియన్స్. అంటే వాళ్ళకి అలవాటు లేని స్పేస్ షిప్, అలవాటు లేని మూన్, ఎవరు వెళ్ళం. బట్ వెళ్తున్న మనిషికి సడన్ గా అక్కడ ఉన్న ఒక జంతువు లాంటిది తరుముకుంటూ వస్తుంది. వాడికి ఏమొస్తుంది, ఇమ్మీడియట్ గా భయం వస్తుంది. భయం ఇస్ యూనివర్సల్ కదా. సో యువర్ ఎమోషన్స్ ఆర్ యూనివర్సల్ అయినప్పుడు, ఎమోషన్స్ అన్ని ఎలాగో ఉంటాయి స్క్రిప్ట్ లో, యూ క్యాన్ మేక్ అ డిఫరెంట్ స్క్రిప్ట్, డిఫరెంట్ స్టోరీ తోటి వెళ్ళొచ్చు. నేను లవ్ స్టోరీ ఇలానే చెప్పాలి ఎందుకంటే నేను పాత 10 సినిమాలు ఇలానే ఉన్నాయి అని వెళ్తే యూ విల్ ఫాల్టర్, దట్స్ ఫర్ షూర్. ఎప్పుడు కూడా మేక్ షూర్ యువర్ స్టోరీ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ ఈస్ రన్నింగ్. బికాస్ ఎమోషన్స్ అన్నవి ఎలాగో యూనివర్సల్ కాబట్టి దిల్ కనెక్ట్. అట్లని డ్రాస్టిక్ గా మారమని చెప్పట్లేదు, బట్ గ్రాడ్యువల్ గా స్మాల్ చేంజ్ తోటి మీ స్క్రిప్టే మారిపోవచ్చు. Just your perspective is what is needed. Your perspective should be very, very fresh. అది రావాలంటే ప్లీజ్, లైక్ ఐ టోల్డ్ యూ, రీడ్ అ బుక్, కన్జ్యూమ్ వరల్డ్ సినిమా. సో ఇక్కడ ఇంకొక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే,
యాజ్ ఎ రైటర్ గా మనం డైరెక్టర్ తో వర్క్ చేయాలి, ఇంకొక కో రైటర్ తో కలిసి వర్క్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ కొలాబరేషన్ ఎలా ఉంటది డైరెక్టర్ తో వర్క్ చేసేటప్పుడు? అంటే ఒక డైరెక్టర్ కి రైటర్ నీడ్ ఎక్కడ వస్తుంది, ఒక రైటర్ కి కో రైటర్ నీడ్ ఎక్కడ వస్తుంది? ద పాయింట్ ఇస్ బ్రెయిన్స్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మీకు వైబ్రెంట్ ఇవి వస్తాయి ఆలోచనలు, ఐడియా షేరింగ్, ఐడియా బౌన్సింగ్ అన్నది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఒక్కడిని కూర్చొని, ఇప్పుడు సి ఇన్ ద కేస్ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి గారు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ అ రైటర్. అతనికి ఇంకో రైటర్ నీడ్ అన్నది అవసరం లేదు. హీ కెన్ రైట్ హిజ్ ఓన్ స్టఫ్. బట్ వై ఈస్ హీ కొలాబరేటింగ్ విత్ అదర్ రైటర్స్? బికాస్ ఐడియా జనరేషన్ అన్నది మనము ఒక పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తాం. మన ఫిలిమ్స్ అన్ని అలానే వస్తూ ఉంటాయి. వెన్ యూ ఇంటరాక్ట్ విత్ అనదర్ గై విత్ ద న్యూ ఐడియా సెటప్, ఇతను ఇంకో కొత్త పర్స్పెక్టివ్ లో వచ్చాడు. ద సేమ్ ప్రాబ్లమ్ ని ఇద్దరు 2 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో చూస్తారు ఎప్పుడైనా. సో ఎప్పుడు కూడా డైరెక్టర్స్ అండ్ రైటర్స్ వీళ్ళు ఇద్దరు ఒకే స్టోరీని కామన్ గ్రౌండ్ కి రీచ్ అయ్యేసరికి దట్ బికమ్స్ ద బెస్ట్ పార్ట్ అన్నమాట. సో ద నీడ్ టు కొలాబరేట్ అన్నది ఏంటి అంటే ఎప్పుడు కూడా ఫర్ ఐడియా బౌన్సింగ్. అండ్ రైటర్స్ కూడా దే వర్క్ విత్ అదర్ రైటర్స్. ఇప్పుడు మై వైఫ్ ఇస్ రైటర్, తన పేరు సుమా. సో సుమా నేను కలిసి we started our journey in the television times. She was a program producer actually. Later when we started writing, she turned writer. సో మేమిద్దరం కలిసి కొలాబరేట్ అయినప్పుడు ఏమవుద్ది అంటే ద ఫీమేల్ సైడ్ ఆఫ్ ద ఫిల్మ్, ద హీరోయిన్ ఎలా ఆలోచిస్తుంది ఏంటి అవన్నీ తన దగ్గర నుండి స్టెమ్ అయ్యే ఎక్సెప్ట్స్ ఉంటాయి. అండ్ ఓవరాల్ గా వెన్ వి కొలాబరేట్ ఆల్సో, ఐడియా బౌన్సింగ్ అన్నది చాలా చాలా నెసరీ అండి, లేకపోతే వి టెన్ టు గెట్ స్టక్. యాక్చువల్ గా మీకు చెప్తాను, మన తెలుగులో దట్ కైండ్ ఆఫ్ ఇది లేదు. కానీ మీరు తమిళ్ ఇండస్ట్రీ చూస్తే ఇప్పుడు ఆల్ దీస్ ఏడీస్ దే కమ్ యాజ్ అ గ్రూప్. ఇవాళ వీడు ఏదో చూస్తున్నారు అంటే అందరు కూర్చొని దే ట్రై టు హెల్ప్ దమ్. వాడు అయిపోయిన తర్వాత వాడు వచ్చి మళ్ళీ వీడికి హెల్ప్ చేస్తాడు. కైండ్ ఆఫ్ కామ్రేడరీ ఇక్కడ లేదు. ఏంటి అంటే ఎవరికి వాళ్ళు మై స్టోరీస్ ఇది, మా సినిమా ఇది అనుకుంటూ చెప్పేస్తున్నారు. కానీ కొలాబరేటివ్ ఎఫర్ట్ ఉంటే ఎప్పుడు కూడా ఎండ్ ఆఫ్ ద డే మనం ఒక మూవీ యాజ్ అ డైరెక్టర్ నేను చేసినా కానీ ఐ వర్క్ విత్ 100 odd people. విజన్ నాది అయ్యుండొచ్చు కానీ there are 99 people who are working hard to see that my vision is done. So already you are collaborating with 100 people when you have to make a film. అలాంటప్పుడు collaborate even while writing it, even while it is in the pre-production stage. అలా collaborative effort ఉంటే 2 ఏళ్ళు పట్టేది మీకు 1 year లో you can reach. ఇది ఒకటి they should bear in mind. All ADs అంటే irrespective of, ఇప్పుడు నేను చెప్తాను, మై ఏడి ఈ మూవీలో చేసిన ఒక ఏడి, హీఈస్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ బోయపాటి ఫిల్మ్స్. ఓకే అండ్ యూ నో ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ మనది ఎలాంటి ఫిల్మో మీకు తెలుసు. సో ద ఫస్ట్ డే ఐ టోల్డ్ హిమ్ దిస్, నీకు వచ్చే సినిమాలు వేరు, బట్ నువ్వు వర్క్ చేసే సినిమా వేరు. సో నీకేమనిపిస్తుంది అంటే ఆ సినిమాలు చూసి, ఆ సెట్స్, ఆ ఫైట్స్ అలాంటివి చూసి సడన్ గా నేను వచ్చి ఇక్కడ ఒకరిని పెట్టి తీస్తున్నప్పుడు నీకు ఇదంతా అంటే ఇనిషియల్ ఇంటర్వ్యూలో ఐ వాంటెడ్ ఐ టోల్డ్ హిమ్ దీస్ థింగ్స్. ఏంటి అంటే నీకు చాలా ఏంట్రా ఇది చాలా చిన్నగా ఉంది, ఏదో షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది, ఇలాంటి ఫీలింగ్స్ కూడా రావచ్చు. బట్ బేర్ దిస్ మైండ్, మనకి నచ్చే సినిమా వేరు, మనం పని చేయాల్సిన సినిమా వేరు. నాకు నచ్చే కథలు వేరు, బట్ నాకు పని చేయాలన్నప్పుడు ఐ హ్యావ్ టు గో అండ్ రైట్ సమ్ స్టఫ్ విచ్ ఈస్ ఆఫర్డ్. అంతే. ఎందుకంటే మనకి ఇక్కడ there are too many people who write, there are too many people who can AD, who can direct. సో మనకి వచ్చే ఆఫర్స్ ని కాదనుకునే స్థితిలో ఏమో ఉండలేము, ఫినాన్షియల్లీ ఆర్ అదర్వైజ్. అండ్ మనకి నచ్చే సినిమా చేయాలనుకున్నప్పుడు యూ షుడ్ బి ఇన్ అ పొజిషన్ టు డూ ఇట్. ఆ పొజిషన్ కి రీచ్ అవ్వాలంటే ముందైతే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్ మేకర్. నీకు నచ్చిన సినిమా అయినా అవ్వకపోయినా యూ హ్యావ్ టు వర్క్. దట్ ఈస్ వన్ థింగ్. అది including the same for writers as well. Got it. So let's say జనరల్లీ చాలా మంది నన్ను అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే, ఈవెన్ నాకున్న సర్కిల్లో ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉంది, ఆర్ ఒక స్టోరీ లైన్ ఉంది, దాన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ గా డెవలప్ చేయడం ఎలాగో తెలియట్లేదు, అసలు ముందు కదలలేకపోతున్నాను.
ఒక బేస్ లైన్ నుంచి ఒక ఫుల్ ప్లెజెడ్ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి మీ ఎక్స్పీరియన్స్ నుంచి ఒక రోడ్ మ్యాప్ చెప్పగలుగుతారా? ద రోడ్ మ్యాప్ ఈజ్ సింపుల్ అండి. ఐ టెల్ యూ దిస్. నేను మూవీ చేసిన తర్వాత, వన్స్ ఇట్ ఈస్ రిలీజ్డ్, మా గేటెడ్ కమ్యూనిటీలోనే ఇవాళ మా మూవీ రిలీజ్ అయిందని చెప్పిన తర్వాత ఐ గాట్ లైక్ 25 సచ్ థింగ్స్. నా దగ్గర ఒక వింటారా అని. పాయింట్ ఈస్, అందరి దగ్గర కథలు ఉంటాయి. కథలకి మనకి అంటే మనం యూజువల్ గా మనం మాట్లాడేటప్పుడు ఎవడన్నా ఏం చెప్పండి, అరే నువ్వు నాకు కథలు చెప్పకరా బాబు అంటాం. దట్స్ ద వెరీ సింప్లెస్ట్ డైలాగ్ దట్ వి యూస్. ఇది మన డే టు డే దాంట్లో. అలా ప్రతి ఒక్కరి దగ్గర ఒక కథ ఉంటుంది. ఆ కథను తీసుకెళ్లే బాధ్యత, అంటే నిజంగా ఆ కథ మీద తను ఇన్వెస్ట్ చేయాలి. టైమ్, మనీ, పేషెన్స్ ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఆ కథ నిన్ను డ్రైవ్ చేయాలి. ఎంతగా డ్రైవ్ చేయాలంటే యూ విల్ ఫైండ్ ఎ వే టు రైట్. దానికి ఒక సెట్ రూల్స్ అంటూ ఏమి ఉండవు. రైటింగ్ ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఒక బేస్ లైన్ ఉంది. ఆ బేస్ లైన్ ఏం చేయాలనుకుంటున్నాం, బికాస్ ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ, నేను ముందు దాన్ని ఐ వాంట్ టు రైట్ స్టోరీ ఇన్ మేబీ 1 or 2 pages ఫస్ట్. ఆ బేస్ పాయింట్, ఆ 2 pages ని దెన్ డీసెంట్రలైజ్ ఇట్. అంటే ఆ 2 pages ని మేక్ ఇట్ 60 pages. జస్ట్ పార్ట్ ఇట్. వాటిలో ఉన్నవి ఏంటి, ఇప్పుడు బేసిక్ ద 3 rule స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది రైటింగ్ కి. బిగినింగ్, మిడిల్, ఎండ్. ద 3 act సెటప్ అంటాం. ఆ 3 act సెటప్ అందరికీ తెలుసు. దట్ హస్ బీన్ ఎప్పటి నుండో చెప్తున్నారు అదే. అండ్ సో ఇఫ్ యువర్ స్టోరీ ఇస్ గుడ్, ఇట్ విల్ ఫిట్ ఇన్ టు దట్ 3 act స్ట్రక్చర్. మనకి రూల్స్ తెలియకుండా రాసినా సరే, ఇఫ్ యువర్ స్టోరీ హెస్ కమ్అట్ వెల్, తెలియకుండా అది 3 act స్ట్రక్చర్ లోనే ఉంటుంది. యూ డోంట్ ఫీల్ ఇట్, బట్ ఇట్ ఈస్ దేర్. అంటే అది ఉండబట్టే. సో అది. అండ్ ఒకటేంటి అంటే, నా దగ్గర ఒక మంచి స్టోరీ లైన్ వచ్చింది కాబట్టి నేను ఇంకా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వచ్చు అని అనుకుంటే కనుక దట్ ఈస్ రాంగ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇక్కడ ఒక 5 years ఆఫ్ నో ఇన్కమ్, 5 years ఆఫ్ స్ట్రగుల్, 5 years ఆఫ్ ఆస్కింగ్ పీపుల్ ఆస్కింగ్ యూ టు ప్లీజ్ లీవ్ దర్ ఆఫీస్. ఇవే వీటికి వెంచర్ అయ్యి రాగలితేనే పీపుల్ షుడ్ కమ్ హియర్. యూ షుడ్ హ్యావ్ దాట్ విపరీతమైన ప్యాషన్ ఫర్ ఫిలిమ్స్ ఉంటేనే రావాలండి. అట్ ద సేమ్ టైం వీటికి రెడీ అయి రావాలి. ఎందుకంటే ఇక్కడ అన్లెస్ యువర్ డాడ్ ఈజ్ అ ప్రొడ్యూసర్, అన్లెస్ యువర్ డాడ్ ఈజ్ అ స్టార్, ఇక్కడ మర్యాదలు ఉండవు. ఫస్ట్ పాయింట్. అండ్ అన్నిటికంటే మేజర్ వర్చ్యూ ఏంటి అంటే ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ థింగ్, యూ నో దట్ యూ విల్ మేక్ అ ఫిల్మ్ వన్ డే. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. యూ విల్ మేక్ ఫర్ ష్యూర్. సో విపరీతమైన పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద వర్చ్యూ. అది ఉన్నవాడే ఇక్కడ సక్సెస్ అవ్వగలుగుతాడు. పేషెన్స్ లేదు ఇప్పుడు జనాలకి. బికాస్ ఆఫ్ దిస్ న్యూ ఏజ్ వీటిలో ఏమైపోయింది అంటే, అరే ఆడు కూడా తీసాడు, వీడు కూడా తీసాడు, మొన్నే చూసాను వాడిని, ఈ కైండ్ ఆఫ్ కంపారిజన్స్ ఎక్కువ అవుతున్నాయి. నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి. చక్కగా నీకు చెయ్యాలని ఉంది, హ్యావ్ పేషెన్స్ అండ్ వర్క్ హార్డ్, వర్క్ స్మార్ట్. ఇవి చేసుకుంటూ స్టార్ట్ కొలాబరేటింగ్ విత్ అదర్స్. లైక్ మైండెడ్ పీపుల్ తో మాట్లాడడం, అంటే లైక్ మైండెడ్ అవ్వచ్చు, ఆర్ పీపుల్ ఇన్ ద సేమ్ ఫ్రెటర్నిటీ. అంటే ఇప్పుడు ఏడీస్ ఉన్నారు, ఈ ఏడీస్ అందరూ కూర్చొని దే షుడ్ ఫార్మ్ క్లబ్స్. వీళ్ళందరూ కూర్చొని దే షుడ్ డూ సంథింగ్ కన్స్ట్రక్టివ్ అనాలిసిస్. ఇప్పుడు మీరు ఇప్పుడు మేము ఉన్నామండి, ఐ బికమ్ అ ఫిల్మ్ మేకర్ నౌ. ఐ హ్యావ్ మై సెట్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఫ్రెండ్స్. మేము ఇప్పటికీ ఎవ్రీ వీక్ వీ మేక్ ఇట్ అ పాయింట్ వాళ్ళని కలిసి ఐడియా షేరింగ్ చేస్తూ ఉంటాం. ఇట్ ఈస్ నాట్ దట్ మేము కూర్చొని అక్కడ రాసేస్తున్నాం అన్నది కూడా ఏం లేదు. బికాస్ నౌ ఎవ్రీవన్ ఈజ్ అ ఫిల్మ్ మేకర్. ఊరికే నాకు ఈ థాట్ వచ్చింది ఎలా ఉంది, ఇప్పటికీ వి టేక్ జడ్జ్మెంట్ ఆఫ్ అదర్స్. వీటన్నిటికీ రెడీగా ఉంటుంది. మిమ్మల్ని ఎవరు ఎంత జడ్జ్ చేసినా, మీ కథని ఎంత జడ్జ్ చేసినా, యూ షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ వన్స్ యూ హ్యావ్ రిటన్ ఇట్. ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ నెక్స్ట్, కొలాబరేషన్ లేకుండా ప్లీజ్ డోంట్ స్టెప్ అవుట్. ఎక్కడికి వెళ్తున్నా సరే, అంటే యూ హ్యావ్ అ నెరేషన్ ఎవరికో ఇవ్వాలని వెళ్తున్నాను, ఇంపోర్ట్ చేస్తున్నాను, ద ప్రీవియస్ డే ఒక చిన్న కొలాబరేటివ్ సెటప్ చేసుకుని జనాలకి మీ స్టోరీ చెప్పండి. బికాస్ ఫైనల్ గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ ఫెయిల్ ఇట్ విల్ బి బ్యాడ్. అండ్ ఆల్సో నెరేషన్ కి ముఖ్యంగా ఏంటంటే, ఐ పర్సనలీ ఫీల్ ఐఎమ్ ఎ బ్యాడ్ నెరేటర్. నేను చాలా బాగా చెప్పలేను యాక్చువల్ గా.
బట్ ఐ ప్రాక్టీస్డ్ ఇట్ ఇన్ సెన్స్ రికార్డ్ చేసుకొని చూసేవాడిని. ఓకే. అంటే కరెక్ట్ థాట్స్ వస్తున్నాయా లేవా. మై డాటర్ యూస్ టు రికార్డ్ ఆల్ దిస్. ఓకే. చేసి బాగుందా బాగాలేదా అని చెప్పేది. ఓకే. దాన్ని బట్టి ఓకే ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చెప్తే బాగుంటుంది అని. దట్స్ హౌ ఐ లెర్న్డ్. అందరూ బార్న్ రైటర్స్ కాదు, అందరూ బార్న్ రైటర్స్ కాదు. ఇట్స్ ఓన్లీ ద ఎక్స్పీరియన్స్. మనం కొన్ని ఏళ్లుగా ఎమాస్ చేసుకున్నవే ఇవాళ వాటిని కరెక్ట్ లైన్ లో పెడితే ఇట్ విల్ బికమ్ అ స్టోరీ, ఇట్ విల్ బికమ్ అ ఫిల్మ్. Got అది it. Yeah. ఒక టెక్నికల్ క్వశ్చన్. జనరల్లీ మనం Yeah. స్టోరీ, స్క్రీన్ ప్లే, ఈవెన్ అందులో కూడా ప్లాట్ అంటాం. సో Yeah. డిఫరెన్స్ ఏంటి స్టోరీకి, స్క్రీన్ ప్లేకి, ప్లాట్ కి? ప్లాట్ ఈజ్ సుబ్బు మేకింగ్ అ ఫిల్మ్ అన్నది ప్లాట్ అనుకో. ఓకే. ఇప్పుడు స్టోరీ ఏంటి అంటే, ఇప్పుడు ఇది ఒక సింగిల్ లైన్ లో చెప్పాను కదా. ఇప్పుడు ఏంటి అంటే, సుబ్బు ఫిల్మ్ మేకర్ అవడానికి ఏమేం చేశాడు, ఏమేం చేయబోతున్నాడు, అవి Okay. ఎలా టర్న్ అయ్యి అతన్ని ఈవెన్చువల్ గా ఫిల్మ్ మేకర్ ని చేసాయి అన్నది 2 pages లో రాసుకుంటే దట్స్ ద Okay. స్టోరీ. దట్ ఓకే. అంటే మనం ఇప్పుడు స్వాతి ఇలాంటి వాటిల్లో 2 to 3 pages ఉన్న కథలు చదివేవారు. అవును, అవును. ఓకే. సో ప్లాట్ ఇది. నెక్స్ట్ స్టోరీ ఈజ్ అ 2-page థింగ్. ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ ని ఆఫ్ యూ బికమింగ్ అ ఫిల్మ్ మేకర్ నేను 2 hours చెప్పాలి అనుకుంటే ఎన్నెన్ని వస్తాయి దాని ఫ్యాక్టర్స్. ఓకే. సో అగైన్ యూ హ్యావ్ 3-act స్ట్రక్చర్. సో Okay. ఇనిషియల్ గా సెటప్ వెరీ సుబ్బు ఫ్రమ్ వై డస్ హీ వాంట్ టు బికమ్ ఎ ఫిల్మ్ మేకర్, ఇదంతా డీటెయిల్ అవుట్ చేసుకొని దట్ విల్ బి ద ఇనిషియల్ బిగినింగ్. ఓకే. అండ్ మిడిల్ వచ్చేసరికి నౌ దట్ యూ హ్యావ్ ఎంటర్డ్ ద ఇండస్ట్రీ, వాట్ ఆర్ ద స్ట్రగుల్స్ యూ ఫేస్డ్ అండ్ వాట్ ఈస్ పుషింగ్ యూ టువర్డ్స్ ఇది. మన ఫిల్మ్స్ లో ఏమవుతుందంటే వీ హ్యావ్ ఇంటర్వెల్. ఓకే. మనం ఇంటర్వెల్ ని అన్ఫార్చునేట్లీ వీఆర్ మిస్యూజింగ్ ఇట్. ఓకే. యాక్చువల్ గా ఇఫ్ యూ మనకి ఇప్పుడు హాలీవుడ్ ఫిల్మ్స్ లో దే డోంట్ హ్యావ్ ఇంటర్వెల్స్. అవును. సో యువర్ 3-act స్ట్రక్చర్ యాజ్ టీజ్ గా వెళ్తుంది. సో నేను చెప్పినట్టు ఇప్పుడు హార్డ్షిప్స్ దట్ యూ ఫేస్డ్ ఇన్ ద ఇండస్ట్రీ వచ్చి దట్ విల్ బి ద మిడిల్ పోర్షన్ ఆఫ్ ద థింగ్. యా. అండ్ ద ఎండ్ పోర్షన్ వచ్చి హౌ యూ రిజాల్వ్డ్. నీకు వచ్చినవన్నిటిని ఎదురెళ్ళి మొత్తానికి నువ్వు ఎలా ఫిల్మ్ మేకర్ అయ్యావన్న దాంతో కథ ముగుస్తుంది. సో దిస్ ఈస్ ద స్క్రీన్ ప్లే, స్ట్రెచింగ్ యువర్ స్టోరీ టు 2 hours. అండ్ స్క్రీన్ లో కనిపించే ప్రతిదీ అంటే దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, ఏమేమి వస్తుంది ఆఫ్టర్ దిస్ సీన్, ఇంకో సీన్ ఏంటి ఓకే. అంటే ఫ్రమ్ A to B అన్నది Okay. స్క్రీన్. ఓకే. ఈవెన్ యాక్షన్స్ అండ్ డైలాగ్స్ అవన్నీ స్క్రీన్ ప్లే కిందకి వస్తే అవి సపరేట్. ద పాయింట్ ఈస్ ఇఫ్ యూర్ రైటింగ్, ఇప్పుడు ఇక్కడ సుబ్బుని ఒక 4 చుట్టుముట్టారు అని రాసాం అనగానే ఇట్ లీడ్స్ టు యాక్షన్, యా. టు ఫైట్ దమ్ అన్నదే ఇది కదా. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎప్పుడు కూడా ఏంటి అంటే యాక్షన్ ఈజ్ ఆల్సో దేర్. స్క్రీన్ ప్లేని కరెక్ట్ గా చెప్పాలి అంటే యాక్చువల్ స్క్రీన్ ప్లే ఏంటి అంటే ఇట్స్ స్టోరీ ప్రోగ్రెషన్ విత్ కెమెరా యాంగిల్స్. ఓకే. ఇక్కడ ఏంటి, డైరెక్టర్ ఈస్ రైటింగ్, హిల్ రైట్ ద కెమెరా యాంగిల్స్ యాజ్ వెల్. ఎస్. రైటర్ కి ఆ నీడ్ లేదు కాబట్టి మనం కెమెరా యాంగిల్స్ అన్నది తీసేసాం. ఓకే. బట్ యాక్షన్ ఇక్కడ దిస్ ఎమోషన్ స్టెమ్స్ ఇన్ టు అ సాంగ్ ఎవ్రీథింగ్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ ఇట్. ద నీడ్ ఫర్ యాక్షన్, ద నీడ్ ఫర్ సాంగ్ ప్లేస్మెంట్, ఇవన్నీ కూడా ఇట్స్ ద జాబ్ ఆఫ్ అ రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ టు ఫిల్మ్. ఇవన్నీ కూడా ఉంటుంది స్క్రీన్ ప్లే. అగైన్ అందులో సబ్ ప్లాట్ అని వస్తుంది ఒకటి. వాట్ ఈస్ సబ్ ప్లాట్ అంటే ఏంటి? వాట్ ఈస్ సబ్ ప్లాట్ ఏంటి అంటే సుబ్బు వాంట్స్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్, బట్ సబ్ ప్లాట్ ఏంటి అంటే హీ వాంట్స్ టు డూ ఇట్ ఇన్ హిస్ ఓన్ విచ్ వే. ఎవరికి చెప్పట్లేదు సుబ్బు దట్ హీ వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్, బట్ హీస్ ట్రైంగ్ టు ఇంటర్వ్యూ పీపుల్ అనుకుందాం నీలాగానే వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్. యువర్ అల్టిమేట్ గోల్ ఇస్ దట్ యువర్ సబ్ ప్లాట్ ఈస్ లేదు నేను ఆ ఫీల్డ్కి వెళ్ళట్లేదు, ఈ ఫీల్డ్ లో ఐ వాంట్ టు డూ సంథింగ్. That's a subplot. Subplots vary and in different films they vary. Subplots are sometimes ivi teliyakunda you can use them tool in writing. Okay. Nenu graduation lo unnappudu I was a superb chess player. Okay, nice. Okay. Danni nenu ekkado chubistanu. Enti ante during the course of it the protagonist is playing chess. Cut cheste then ఇంకెక్కడో ద నీడ్ ఫర్ చెస్ అన్నది నాకు అరైజ్ అవుతుంది అక్కడ. దాన్ని ఓపెన్ చేసుకుంటేనే నేను ఏదో వెళ్ళగలను. సో ఐ యూజ్
ఇప్పుడు ఏమైపోయింది, సడన్ గా సంథింగ్ దట్ ఐ డన్ ఇన్ మై పాస్ట్ ఇట్ హస్ కమ్ ఇన్ టు ద ఫోర్ ఫ్రంట్. ఓకే దట్ ఈస్ అ సబ్ ప్లాట్ అన్నది. ఓకే అదేంటి, ప్లాట్ కి వెరీ కోర్ ఎలిమెంట్ కాదు అది, ఓకే కానీ ఆ ప్లాట్ ముందుకు వెళ్ళడానికి ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద మెయిన్ దీంట్లో. సో దానికోసం వాడేది దోస్ ఆర్ సబ్ ప్లాట్స్. వన్ ఫైనల్ క్వశ్చన్, జస్ట్ పర్సనల్ గా, ప్లస్ ఎవరైనా నెక్స్ట్ మీరు చేసే ప్రాజెక్ట్ లో మీతో కలిసి వర్క్ చేయాలి యాజ్ ఎన్ ఐడియా అవ్వచ్చు ఆర్ కో రైటర్ గా అవ్వాలి అంటే వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీస్ దే నీడ్? ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ వచ్చే పర్సన్ నుంచి? నేననే కాదు, ఐ విల్ టెల్ ఇట్ జనరల్లీ వాట్ ఫిలిం యాక్చువల్ గా కావాలనుకుంటే. ఫస్ట్ ఈ షుడ్ బి వెల్ రెడ్ అండి, అతను చక్కగా చాలా పుస్తకాలు చదివి ఉండాలి. నెక్స్ట్ వచ్చి నేను చేద్దాం అనుకున్నాను, దానిలో ఫెయిల్ అయ్యాను, ఇంకేం చేయాలో తెలియక ఫిలిమ్స్ లోకి వచ్చాను. నేను బిఈ చేద్దాం అనుకున్నా, అక్కడ ఫెయిల్ అయ్యాను, ఇంకేటెళ్లలో తెలియక సినిమాల్లోకి వచ్చాను అని చెప్తా ఉంటారు ఇక్కడ చాలా మంది. ఐ డోంట్ ఎంకరేజ్ సచ్ పీపుల్. ద పాయింట్ ఇస్, ఇది అవ్వలేదు కాబట్టి ఇటు రావడం కాదు, దీని మీద ఇష్టం ఉండి రావాలి. పైగా నీ ప్రీవియస్ వర్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, ఎంబీఏ అవ్వచ్చు, వాట్ ఎవర్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎనీథింగ్ సక్సెస్ఫుల్ గా చేసిరండి. చేసి వచ్చిన వాళ్ళ మీద గౌరవం ఇంకా పెరుగుతుంది. దిస్ ఈస్ వన్ థింగ్. అండ్ యువర్ ఎబిలిటీ టు యునో, నువ్వు పెద్ద జమీందార్ కొడుకు అయి ఉండొచ్చు, బట్ ఇక్కడ వచ్చిన తర్వాత యాజ్ అన్ ఏడీ యువర్ థింగ్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఉండే రకరకాల పీపుల్, దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో ఇక్కడ నేను హై, నేను లో అన్న ఫీలింగ్స్ అన్నవి వాళ్ళకి ఉండకూడదు. బికాస్ కలెక్టివ్ గా ఇక్కడ అందరూ కొలాబరేట్ చేసి ఒక ప్రోడక్ట్ ని తీసుకురావడమే వాళ్ళ పని. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కంఫర్ట్స్ కి బాగా అలవాటు పడి ఉన్నవాళ్ళు సమ్ టైమ్స్ హార్డ్షిప్స్ ఫేస్ చేయలేరు. ఫిల్మ్ మేకింగ్ ఇస్ నాట్ ఈజీ. నేనంటే ఒక దగ్గర చేశాను కాబట్టి అయిపోయింది అని కాదు. వీ హ్యావ్ వర్క్ ఫర్ ఫిల్మ్స్ వేర్ పీపుల్ హ్యావ్ టు వర్క్ హార్డ్ యాజ్ వెల్. ఎక్కడో ఎక్కాలి, ఎక్కేసేయాలి అంటే యూ షుడ్ బి ఫిజికల్లీ ఫిట్ యాజ్ వెల్. ఈ క్వాలిటీస్ అయితే దే ఆర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇవేంటి, హీ షుడ్ బి వెల్ రెడ్, హీ షుడ్ బి వెరీ ప్యాషనేట్ అబౌట్ ఫిలిమ్స్. ఈ హై లో ఈ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ వాళ్ళు ఉండకూడదు. ఈ రిలీజియస్, డోంట్ వేర్ యువర్ రిలీజియన్ ఆన్ యువర్ స్లీవ్ అంటారు. రిలీజియస్ ఎఫిలియేషన్స్ ఇవన్నీ కూడా కాదు. మనకి ఏంటి అంటే, వీఆర్ హియర్ టు మేక్ అ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ ని కరెక్ట్ గా చేద్దాం అని అనుకొని వస్తేనే ఇట్ విల్ బి బెటర్. దట్స్ ద సార్ట్ ఆఫ్ పీపుల్ ఐ లుక్ అవుట్ ఫర్. అండ్ జనరల్లీ ఫిల్మ్ మేకర్స్ కూడా వీళ్ళనే ఇష్టపడతారు. అండ్ ముఖ్యంగా ఇంకోటండి, పాలిటిక్స్. ఇలాంటివన్నీ దే డివైడ్ పీపుల్. ఇక్కడ పొలిటికల్ ఎఫిలియేషన్స్ ఇవి కూడా దే డోంట్ హెల్ప్ పీపుల్ యాక్చువల్లీ. ఇనిషియల్ గా ఏదన్నా ఒక క్యాంప్ లోకి వెళ్ళడానికి, ఇంకో దానికి ఎక్కడన్నా హెల్ప్ అవుద్ది అనుకుంటారు, కానీ ఇన్ ద లాంగ్ రన్ ఈ పొలిటికల్ ఎఫిలియేషన్స్ కూడా దే డోంట్ హెల్ప్. లైక్ కైండ్ ఆఫ్ రికమెండేషన్స్ గురించి కాదు. నాకు పార్టీ అంటే ఇష్టం, నీకు ఆ పార్టీ అంటే దే పొల్యూట్ పీపుల్. కాబట్టి వీటి ఇంత దూరంగా ఉంటే అంత బెటర్. That is the kind of people we like, and we also automatically, irrespective of the position, we respect people kadandi. Position batti respect raadu kada. You should earn that respect. You earn it by being fit both physically, mentally, and having a wide knowledge. Good. These are the things. Nice. Thank you very much. అంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బ్రాడ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఓవరాల్. ఆస్పిరెంట్స్ కి వీటికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అవునవును, మేజర్ ఎజెండానే అది, ఇవి చేయడానికి. కంప్లీట్లీ బిగినర్స్ ఎవరైతే ఉన్నారు, ఆస్పిరెంట్స్, దట్ టు రూరల్ బ్యాక్గ్రౌండ్, చెప్పాను కదా స్టార్టింగ్ లో, దే డోంట్ నో హౌ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ. అండ్ చుట్టూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. అట్లీస్ట్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి వాళ్ళకి, ఎగ్జాక్ట్ ఎన్విరాన్మెంట్ ఏముంటది ఏంటి అని చెప్పడానికే ఈ ఇనిషియేషన్. సో హోప్ఫుల్లీ మీ నుంచి చాలా, అంటే ఎగ్జాక్ట్ సినారియోస్ ఏముంటాయి అనేది చాలా బ్రీఫ్ గా చెప్పారు. హౌ డిడ్ యూ ఫీల్ దిస్ ఎంటైర్ డిస్కషన్? మీకు ఎలా అనిపించింది? ఇట్ వాస్ గుడ్ అండి. అంటే త్రూ యూ ఐ కుడ్ సీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఆస్పైరింగ్ వాళ్ళు ఉంటారు. ఈవెన్ ఐఎమ్ ఫ్రమ్ రిమోట్ టౌన్.
నేను చిన్న డౌట్ ఉండొచ్చాను. బట్ ఇక్కడ ఈ స్టేజ్ కి రావడానికి ఆ హార్డ్షిప్స్ ఇవన్నీ అక్యుములేట్ చేసుకున్నాం. మనం టూల్స్ తోటి రెడీ అయితే గానీ యూ కాంట్ గో టు వార్. సో వాళ్ళందరికీ నేను చెప్పినవి అర్థమై ఉంటాయి. మీ ద్వారా ఐ షుడ్ సీ న్యూ బ్లడ్ కమింగ్ ఇన్ విత్ న్యూ స్టోరీస్. కొత్త సినిమాలు, కొత్త ఐడియాస్ వస్తేనే ఇండస్ట్రీ విల్ ఫ్లరిష్. ఎప్పుడు కూడా ఒకటే మూసలో పోతే ఈవెన్చువల్లీ ఇండస్ట్రీకి కూడా ఆ హై ఉండదు. సో త్రూ యూ ఐ హోప్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్. దాన్ని బాగా ప్రమోట్ చేయండి this so that definitely new people should come in. So that's it guys. I hope ఈ వీడియో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. మీకు హెల్ప్ అయితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని, ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేయాలని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఎట్ ద సేమ్ టైం మీ సర్కిల్లో ఉన్న ప్రతి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్కి ఈ ఛానల్ని ఇప్పుడే షేర్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్కి హెల్ప్ అయ్యేలానే మన ఫ్యూచర్ కంటెంట్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ.